ఇక్కడ ఒక చిన్న పాప లంచ్ చేయడానికి కూర్చుంటుంది. అప్పుడే తన మదర్ వచ్చి ఆమె కళ్ళు మూసేసి తినే రైస్ లో ఒక మందుని కలుపుతుంది. అది పని మనిషి చూస్తుంది. ఇక్కడేమో ఈ తల్లి ఆ మందుని రైస్ లో మిక్స్ చేస్తూ నేనెవరో గుర్తుపడితే నీకు ఒక గిఫ్ట్ ఇస్తానని మాటల్లో పెడుతుంది. ఇక ఈ పాప గుర్తుపట్టేస్తుంది. నువ్వు మా అమ్మవి కదా అంటుంది. ఇక పాప అడుగుతుంది గిఫ్ట్ ఇస్తానో గిఫ్ట్ ఏది అని అడుగుతుంది. ముందు ఈ రైస్ మొత్తం తినేస్తే గిఫ్ట్ ఇస్తానని చెప్తుంది. ఒక గిఫ్ట్ కోసం రైస్ ని పూర్తి చేయాలనుకుంటూ ఓకే మమ్మీ నేను తినేస్తాను అంటూ స్టార్ట్ చేయబోతుంది. ముద్ద నోట్లో పెట్టుకోక ముందే పని మనిషి వచ్చేసి ఆమెని ఆపేస్తుంది. ఈ రైస్ ని తినొద్దు, నేను మీకు ఇష్టమైన హల్వాని ప్రిపేర్ చేశాను, అది తినండి అని చెప్తుంది. పాప కూడా ముందు హల్వా తీసుకొస్తే తింటాను అని చెప్తుంది. మేడం హల్వా తీసుకొస్తాను అంటూ అక్కడుండే ప్లేట్ ని తీసుకెళ్లబోతుంటే హల్వా తెస్తా అన్నావు కదా, ఇక్కడుండే ప్లేట్ ని తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి అని ఆ తల్లి కోపంగా అడుగుతుంది. హల్వాని ఇదే ప్లేట్ లో వేసుకొస్తానంటూ పని మనిషి చెప్తుంది. హల్వాని ఇదే ప్లేట్ లో వేసుకురావాల్సిన అవసరం లేదు, వేరే ప్లేట్ లో వెళ్లి తీసుకురా అని కోపంగా అంటుంది. అలాగే తన కూతుర్ని ముందు రైస్ తినమని చెప్తుంది. పాప తినబోతుంటే ఈసారి కూడా పని మనిషి స్పూన్ బాగలేదు తినొద్దు అని చెప్తుంది. నెక్స్ట్ పార్ట్ కోసం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.